ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత వారం రోజుల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై ఇటీవలే వివరణ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డితో వివాహేతర సంబంధం ఆరోపణలు రావడంతో ఆమె దుఃఖించారు. ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. 100 కోట్లు సంపాదించారని చెబుతున్నారు. అదెలా సాధ్యమో చెప్పాలని సవాలు విరిసిన విషయం మనకందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఈ శాంతి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్ అయ్యారట. ఈ విషయాలని తెలుసుకుని ఆయన విజయసాయిరెడ్డిపై కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో షాక్లో ఉన్నారట విజయసాయిరెడ్డి. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఇదిలా ఉండగా మదన్ మోహన్కు కొన్నేళ్ల కింద సంబంధాలు తెగిపోయాయని శాంతి స్పష్టం చేశారు. కేవలం డబ్బు కోసమే తనపై మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేశారని మీడియా ముఖంగా ఆమె బోరున విలిపించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవల మదన్ మోహన్ తన భార్యపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డితో లైంగిక సంబంధం ఉందని మదన్ మోహన్ ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. విజయవాడలోని ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడిన విషయం విదితమే.